అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న మనకి ఈసీఐ మనకి ఈ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినంత వరకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ డేట్, అట్లా ఇదాక మన స్క్రూటినీ డేట్, లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ డేట్, రిజల్ట్ డేట్ అవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో నిన్నటితో మనకి ఈ మోడల్ కోడ్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. సో ఈ డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుంటే కనుక మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజెట్ నోటిఫికేషన్ 18th ఏప్రిల్ రోజు ఉంటుంది. మోడల్ కోడ్ మాత్రం నిన్నటి నుంచే మనకి ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. గజెట్ నోటిఫికేషన్ 18th ఏప్రిల్ రోజు ఉంటుంది. సో 18th ఏప్రిల్ నుంచి మనకి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ చూసుకుంటే మనకి 25th ఏప్రిల్ వరకు ఉంటుంది. సో అంటే నామినేషన్స్ అన్నీ 25th ఏప్రిల్ వరకు 3 PM వరకు మనము ఆల్ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత మనం నామినేషన్ ఇవ్వడానికి ఉండదు. సో 25th ఏప్రిల్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ నామినేషన్. సో నామినేషన్ ఇచ్చిన నెక్స్ట్ డేనే 26th రోజు మనం ఒక వెన్యూ ఒకటి టైంను సెలెక్ట్ చేసుకొని 26th రోజు మనకి స్క్రూటినీ చేసుకోవడం జరుగుతుంది. స్క్రూటినీ చేసుకొని ఎవరైతే వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 29th వరకు, 26 తర్వాత 29th వరకు విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 29th 3 PM వరకు ఎవరైనా విత్డ్రాల్ చేసుకుంటారు. 29th తర్వాత మనకి ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టు అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి మేజర్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ పోల్ ఏదైతే ఉందో అది 13th మే రోజు ఉంది. సో 13th మే రోజు మనకి ఈ పోల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం అందరం కూడా మీ సైడ్ నుంచి కూడా మంచిర్యాల జిల్లా ప్రజలకు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అందరికీ కూడా ఈ డేట్ ఆఫ్ పోల్ గురించి ఎక్కువగా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను. సో డేట్ ఆఫ్ పోల్ 13th మే తర్వాత 4th జూన్ వరకు మనకి వివిధ ఫేసెస్లో డిఫరెంట్ స్టేట్స్లో పోల్ కంటిన్యూ అయిపోయి మళ్ళీ 4th జూన్ రోజు మనకి ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 4th రోజు మనం కౌంటింగ్ చేసుకొని రిజల్ట్ డిక్లరేషన్ చేసుకోవడం జరుగుతుంది. 6th జూన్ రోజు మనకి ఈ ఓవరాల్ ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ ఉందో ఆ రోజుకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో నిన్నటి నుంచి మొదలు పెట్టుకొని 6th జూన్ వరకు మనకి ఈ ఎంసీసీ అనేది ఎన్ఫోర్స్మెంట్లో ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీషియల్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, మిగతా అందరూ కూడా ఈ టైంలో మోడల్ కోడ్ని మైండ్లో ఉంచుకొని మనము మీటింగ్స్, ప్రొసెషన్స్, మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా అనౌన్స్మెంట్ తర్వాత మనకి ఏదైతే యాక్టివిటీస్ చేయాల్సి ఉందో యాక్టివిటీస్ కూడా మేము ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవేంటిదంటే మనకి వితిన్ 24 అవర్స్లో ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఏదైతే ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కానీ ఇంకేమైనా ఉంటే ఆ డిఫేస్మెంట్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ మనము 24 అవర్స్లో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వితిన్ 48 అవర్స్లో ఆల్ పబ్లిక్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో, ఇంకా పిఎస్సిస్లో ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటిలో కూడా వితిన్ 45 అవర్స్లో డిఫేస్మెంట్ యాక్టివిటీ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వితిన్ 72 అవర్స్లో ఆల్ ప్రైవేట్ ప్లేసెస్లో, మిగతా ప్రైవేట్ ప్లేసెస్లో కూడా ఈ డిఫేస్మెంట్ యాక్టివిటీ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇది మనం డిఫేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు. అట్లనే గవర్నమెంట్ ఆఫీసులు ఏ రకమైన మోడల్ కోడ్ ఫాలో చేయాలి, పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా మోడల్ కోడ్ ఫాలో చేయాలనేది మార్నింగే మనము ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి మీటింగ్ తీసుకొని వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి మనకి ఈసీఐ కింద డెప్యుటేషన్లో ఉంటారు. సో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మాత్రమే మనం ఫంక్షనింగ్ చేయాలనేది వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకొని ఈ మోడల్ కోడ్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎట్లా ప్రొసెషన్ తీసుకోవాలి, ఎట్లా మీటింగ్స్ పెట్టుకోవాలి, మన దగ్గర ఏదైనా తీసుకున్నప్పుడు ఎట్లా పర్మిషన్స్ చేసుకోవాలి, ఇంకా మిగతా ఐటీ అప్లికేషన్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం పొలిటికల్ పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇమీడియట్గా మనకి ఎక్స్పెండిచర్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఈ టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన టీమ్స్ అంటే మనకి ఎఫ్ఎస్టీ టీమ్స్ కావచ్చు, ఎస్ఎస్టీ టీమ్స్ కావచ్చు, విఎస్టీ కావచ్చు, వివిటీ కావచ్చు, ఏఈఓస్ కావచ్చు, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం యాక్టివేట్ చేసుకోవడం జరిగింది. సో మన దగ్గర ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 ఎఫ్ఎస్టీ టీంల చొప్పున 9 ఎఫ్ఎస్టీ టీంలు ఇక్కడ వరకు అండ్ 9 ఎఫ్ఎస్టీ టీంలు పెట్టడం జరిగింది. అదేవిధంగా 3 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 ఎస్ఎస్టీ టీం చొప్పున ప్రతి నియోజకవర్గానికి 9 ఎస్ఎస్టీ చెక్ పోస్టులన్నీ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి వీడియో సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ టీమ్స్ అండ్ ఏదైనా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఎన్సీఎంసీ టీమ్స్,
మళ్ళీ పెయిడ్ న్యూస్ చూసుకోవడానికి కూడా ఎన్సీఎంసీ టీమ్స్ ఇవన్నీ కూడా ఫామ్ చేయడం జరిగింది. దీనికి తోడు మనకి 1950 కంట్రోల్ రూమ్ నంబర్ ఉంటుంది. ఈ 1950 కంట్రోల్ రూమ్ని కూడా 24/7 అవర్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి అందరికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ నుంచే మనకి 1950 కంట్రోల్ రూమ్ అనేది 24/7 వర్క్ చేయడం జరుగుతుంది. మనకి ఎలక్షన్కి సంబంధించి ఎటువంటి కంప్లైంట్ అయినా, మోడల్ కోడ్ వయలేషన్ కంప్లైంట్ కావచ్చు, లేకపోతే మనకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ కంప్లైంట్ కావచ్చు, లేదంటే మన ఎపిక్ కార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎటువంటి కంప్లైంట్స్ అయినా, నాట్ ఓన్లీ కంప్లైంట్స్, మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, ఫామ్ 6 ఎట్లా చూడాలి, ఫామ్ 6 ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా కావాలంటే ఈ 1950కి ఫోన్ చేస్తే కనుక మనం ఇమీడియట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ కన్సర్డ్ ఎవరైతే మనకు కాల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా మన దగ్గర టోటల్గా ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ అన్నప్పుడు మనం వివిధ రకాల స్వీప్ యాక్టివిటీస్ మనకి కాలేజీలలో, స్కూళ్ళల్లో అండ్ ఎక్కడెక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ ఈ కళాజాతర ద్వారా పెట్టి కొంత స్వీప్ యాక్టివిటీస్ చేసి ఈ ఎస్సీస్కి, ఎస్టీస్కి, పీవీటీజీస్కి, సెక్స్ వర్కర్స్కి, అదేవిధంగా థర్డ్ జెండర్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, వీళ్ళందరికీ కూడా మనము సపరేట్ స్వీప్ యాక్టివిటీస్ చేసి ఒక క్యాలెండర్ పెట్టుకుని యాక్టివిటీస్ చేసి మన దగ్గర ఎన్రోల్మెంట్ పెంచడం జరిగింది. సో దాని ప్రకారం యాజ్ అండ్ టుడే మనం చూసుకుంటే ఈ 3 నియోజకవర్గాలు కలిపి మన దగ్గర 6,47,646 ఓటర్స్ ఉన్నారు. ఇందులో మేల్ ఓటర్స్ తీసుకుంటే 3,21,248, ఫీమేల్ ఓటర్స్ ఉంటే 3,26,356. అదేవిధంగా థర్డ్ జెండర్ తీసుకుంటే 45 ఓటర్స్ ఉన్నారు. సో ఈ విధంగా మన దగ్గర టోటల్ ఓటర్స్ని కూడా ఎన్రోల్ చేసి స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అట్లానే పీడబ్ల్యూడీ ఓటర్స్ 85+ ఓటర్స్ తీసుకుంటే 85+ సీనియర్ సిటిజన్ కేటగిరీలో 3,248 ఓటర్స్, అట్లానే పీడబ్ల్యూడీ కేటగిరీలో 10,311 ఓటర్స్ ఉన్నారు. సో ఈ పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళ కనుక బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే, అదేవిధంగా 85+ ఓటర్స్ మనం గత అసెంబ్లీ ఎన్నికలు చేసుకున్నప్పుడు పీడబ్ల్యూడీ ప్లస్ 80 కన్నా ఎబవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పీడబ్ల్యూడీ ఉంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.